వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం ధనియాల పప్పు అండి, ధనియాల మసాలాతో పప్పు చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు మామూలుగా పచ్చిమిరపకాయలు వేసుకొని పప్పు చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా ఈరోజు ఎండుమిర్చితో మసాలా వేసి మసాలా పప్పులాగా చేసుకుందామండి. చాలా రుచి ఉంటుంది. తినడానికి కూడా మంచి స్మెల్, మంచి సువాసనతో ఉంటుందండి ఈ పప్పు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనం పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పప్పుకి కందిపప్పు, ఎండుమిర్చి, కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, అలాగే టమాటా, ధనియాలు కూడా కొన్ని ఒక 1 స్పూన్ సరిపోతాయి. టమాటాలు, ఆనియన్, చింతపండు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్లో చేస్తాం కాబట్టి డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తున్నాము. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి, ఒక స్పూన్ నిండా ధనియాలు వేసుకోవాలండి పెద్ద స్పూన్తో. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు ఇట్లా చిన్నగా చుంచేసి వేసేసుకొని బాగా వేపుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అందులోనే కందిపప్పు, మీకు ఎంత కందిపప్పు కావాలో అంత పప్పు మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే చిన్న కప్తో 2 కప్పులు వేసుకున్నానండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అన్నీ కూడా నూనెలో వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపండు, కొంచెం ఆనియన్, ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి టమాటాలు వేసేసేయాలి. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ నూనెలో వేపిన దానివల్ల మంచి రుచి వస్తుందండి ఈ పప్పుకి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఉడకబెట్టుకునే ముందు సాల్ట్, అలాగే మనం పసుపు కూడా 1 స్పూన్ వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకొని మంచిగా తగినన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం ఇది కూడా ఒకసారి కలుపుకుందాము. కలిపిన తర్వాత వాటర్ పోసుకుందామండి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించినందువల్ల మంచి రుచి వస్తుందండి కర్రీకి. ఇప్పుడు మనం తగినన్ని వాటరు, కనీసం 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువే పోయండి వాటరు. కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేసారంటే కనీసం ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కాబట్టి బాగా ఉడకాలండి. ధనియాలు అవన్నీ మెదగాలంటే కష్టం. 7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఆవిరిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది పప్పు బాగా ఉడికితేనే మనకు వెనపడానికి వస్తుందండి, లేదంటే చాలా కష్టం. పాతకాలంలో అయితే అటికలు ఉండేటివండి, కుండతో చేసినటివి. అందులో అయితే బాగా మెత్తగా మెదిపేవాళ్ళు. ఈ కుక్కర్లలో అంత మెదగదండి ఈ పప్పు. కాబట్టి మనం బాగా ఉడకబెట్టుకుంటేనే ఉడుకుతుంది. అక్కడక్కడ ఎండుమిరపకాయలు అలాగే ఉన్నా కానీ ఏం కాదండి. మనం ఒక్కసారి దీన్ని బాగా మెదిపేసుకుందాము. పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తి తీసేసి ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. కొంచెం ఓపికగా మెదుపుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి పోపు అండి ఇది. ఇందులోనే మనం ఆనియన్, ఒక పెద్ద ఆనియన్లో 1/2 ఆనియన్ కర్రలు వేసుకుని 1/2 ఆనియన్ ఇట్లా బగారికి వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసేద్దాము. పోపు అయిపోయిందండి, పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం పప్పులో పోపు వేసుకుందామండి. మనం పప్పు గుత్తో వేసుకున్న పప్పు అంతా కూడా ఒక బౌల్లో పోసేసుకొని ఇప్పుడు మనం పోపుని వేసుకుంటున్నామండి. చూడండి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు పోపుకండి. ఈ పోపు పడంగానే మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది స్మెల్ అయితే మాత్రం. చూడండి, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి ఇది. ఎప్పుడు మనం పచ్చిమిరపకాయలు, టమాటా వేసి పప్పు చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం వెరైటీ టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఎప్పుడు తినే టేస్ట్ కాకుండా టేస్ట్ మారుతుంది కాబట్టి తినబుద్ధి అవుతుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.